ఇది వెనిలా గోవా అంటారండి ఈ మొక్కని. ఈ మొక్క ఎక్కువ మెక్సికో ప్రాంతంలో దీన్ని కనుక్కున్నారు. మన ఇండియా మొక్క కాదు ఇది, మెక్సికో ప్రాంతంలో కనుక్కున్నారు. అయితే దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఇది చాక్లెట్ ఫ్లేవర్లా ఉంటుంది అన్నమాట. ఇది చాక్లెట్ ఫ్లేవర్లా ఉండడం వలన దీనికి వెనీలా అనే పేరు దీనికి అలా వచ్చిందనమాట. అయితే ఇది తర్వాత ఈ స్పానిష్ వాళ్ళు అక్కడి నుండి యూరోప్ కంట్రీకి తీసుకొచ్చారు. యూరోప్ కంట్రీ ద్వారా మన ఇండియాకి ఇది రావడం జరిగిందనమాట. అయితే దీన్ని ఎందులో వాడతారంటే ఎక్కువ స్మూతీస్లోని, అంటే దీనికి చాక్లెట్ ఫ్లేవర్ ఉండడం వలన స్మూతీస్లోని, అట్లాగే చాక్లెట్స్ తయారీలోని, అలాగే ఐస్ క్రీమ్స్ అలాంటి వాటి తయారీలో, అంటే ఎక్కువ పిల్లలు తినే ఈ కొన్ని పదార్థాలు ఉంటాయి కదా స్వీట్స్, వాటిలో దీన్ని ఎక్కువ వాడతారనమాట. ఇది ఇప్పుడు 2 years అయింది. ఇప్పుడు కాయలు వస్తున్నాయి అనమాట. దీనికి పళ్ళు వస్తున్నాయి, కాయలు కూడా చాలా ఉన్నాయి. ఇటువైపు ఎక్కువ ఉన్నాయి, అటువైపు కంటే చాలా కాయలు ఉన్నాయి దీనికి. సో ఇదండి దీని స్టోరీ. అలా మనకి స్పానిష్ నుండి యూరోప్ వచ్చి, యూరోప్ నుండి ఇండియాకి వచ్చింది ఇది. ఇదిగో ఇక్కడ చాలా కాయలు ఉన్నాయి. దీన్ని వెనీలా గోవా అంటారనమాట.